కాల్పుల మోతతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. పోలీసులు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి ప్రకటించిన డెడ్ లైన్ కు ఇంకా 40 రోజులే మిగిలింది. మార్చి 31 లోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని గతంలోనే అమిత్ షా ప్రకటించారు. డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండడంతో బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఇవాళ 5,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలు కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. ఆపరేషన్ 2 కగార్ పేరుతో అగ్రనేతల కోసం వేట మొదలుపెట్టాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లకు మావోయిస్టులు ఎదురుపడడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ఇక కర్రెగుట్టలో పోలీసులు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కీలక అగ్రనేతలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, అటు డెడ్ లైన్ ఒకవైపు ముంచుకొస్తుంది, మరోవైపు చూస్తుంది మావోయిస్టులు చాలా మందికి లొంగిపోవాల్సి, ఇంకా కొన్ని వేల మంది కూడా ఇంకా మావోయిస్టులు అటు అడవుల్లో ఉన్నారని చెప్పి ఇప్పటికీ అటు కేంద్ర రాష్ట్ర బలగాలు కలిసిన సమాచారం. ఈ సమాచారం మేరకే కర్రెగుట్టల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అటు మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తారని ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకు అటు కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు సిఆర్పీ బలగాలు మొత్తంగా 5,000 మంది మొత్తంగా బలగాలు కలిపి మొత్తం కర్రెగుట్టలను జల్లెడపడుతున్నారు. కర్రెగుట్టలోని ఇంటీరియర్ ప్రాంతాన్ని మొత్తం కూడా లోపలికి వెళ్తున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాలు కూడా కైవసం చేసుకుని చెప్తున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతంలో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 6 నెలల క్రితమే సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని 100 హెక్టార్ల పరిధిలో ఈ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. అయితే మన రాష్ట్రం నుంచి చూసినట్లయితే భూపాలపల్లి నుంచి ములుగు కావచ్చు, ఆ ప్రాంతం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ లో మావోయిస్టులో కీలకమైన 5గురు అగ్రనేతలు చనిపోయినట్టుగా ఒక సమాచారం వస్తుంది. అయితే ఎవరు చనిపోయారనే విషయం కూడా ఇంకా అచ్చమైన సమాచారం లేదు. కానీ ఒక 5గురు అగ్రనేతలు మాత్రం చనిపోయినట్టు ఒక సమాచారం వస్తుంది. మరొక చూసినట్టే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ మొత్తంగా ఈ మావోయిస్టుల కోసం కూడా కర్రెగుట్టల పోస్టులు మొత్తం కాలుస్తాం, కూలింగ్ చేస్తాం, చాలా ప్రాంతాలు కైవసం చేసుకుంటాం. ఇప్పటి వరకు అటు ఎవరు వెళ్ళని ప్రాంతాలు కూడా తాము వెళ్ళేసి ఆ ప్రాంతాలు కూడా కైవసం చేసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర బలగాలు ప్రకటించున్నాయి. కాబట్టి ఇవాళ రేపు మొత్తంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. 5,000 మందితో ఈ ఆపరేషన్ చేస్తున్నట్లుగా ఇప్పటికే అధికారులు ప్రకటించున్నారు. ఏదైనా కూడా డెడ్ లైన్ కి 40 రోజుల నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం 5గురు అగ్రనేతలు చనిపోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.